చూడండి, నేను గార్లిక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా నేను మినపప్పు వేసుకొని గ్రైండర్ చేసుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఆడించాలి. రుబ్బు నెక్స్ట్ తోటకూర కూడా వేసుకున్నానండి. అండ్ ఉల్లిపాయలు, సాల్ట్ అండ్ గోధుమ రవ్వ అది కూడా కొంచెం వేసుకున్నాను. సో ఇలా తోటకూరతో గారెలు చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. సో నేను మీకు చూపిస్తాను ఎలా అని. మామూలుగా కొంచెం చూసుకుంటున్నానండి. సో ఇంకొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. సో మీకు నేను ఇంకొకటి చెప్తాను. నేను ఇలా చేతితో వేయడం కంట ఇలా నేను జాలితో వేసుకుంటానండి. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. అండ్ నేను ఇక్కడ సపరేట్గా వాటర్ కూడా కొంచెం పెట్టుకున్నాను. సో ఇగోండి అన్ని కలిపేసుకున్నాను కదా. సో ఇగోండి వాటర్ కూడా పెట్టుకున్నాను. ఇగోండి ఇలా తడుపుకుంటున్నాను. చూసారా ఇలాగా నేనైతే ఈ జాలితోనే చేస్తానండి. చూడండి ఎలా వస్తాయి మీరే చూడండి. ఇదిగోండి చూసారా. సో అలా వేసుకుంటానండి. దీంతో నేను పేపర్ మీద కవర్స్తోనే అవి యూస్ చేయను, నేను ఇదే యూస్ చేస్తాను. సో దీంతో కూడా బాగా వస్తాయి. అండ్ ఆయిల్ కూడా తోటకూర వేస్తే ఎక్కువ పీర్చదండి. ఆయిల్ కూడా ఎక్కువ పీర్చదు. సో నేను ఈ పెద్ద కళ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ అవుతాయని టైం వేస్ట్ అవ్వదు. సో అందుకే నేను పెద్ద కళ వేసుకున్నాను. సో ఇగోండి ఎన్నైనా పడతాయి అందులో, అందుకే నేను పెద్ద కళ యూస్ చేశాను ఈరోజు. అండ్ ఇవి దీంతో నేను చికెన్ కర్రీ కూడా చేశానండి. సో దీనికి కాంబినేషన్ గారెలు రెడీ అయిపోయి, తోటకూర గారెలు. అండ్ నేను దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను. సో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.